ఏమైంది బను నడు బావా ఎంతసేపు నడ. మమ్మీ పూజ చేసినప్పుడు మంచిగా చేయాలి. ఇట్లా నైటీలు వేసుకొని నెత్తికి టవల్ కట్టుకొని అట్లా కాదు. చూసినావా, ఇవన్నీ నేనే ఎత్తుతున్నా. ఏం తీస్తున్నావు బావా నువ్వు? ఆడ చూడు పైన. వంగవా ప్రెగ్నెంట్ ఉన్నావా? ఇట్లా అన్ని తుడవాలి. మమ్మీ ఈరోజు శివుని పూజగా శివుడిది తుడుద్దాం. ఈ అమ్మాయిగా ఉట్టింటే ఎట్లనో తీసుకో. పువ్వులు ఎందుకు బోర్లో పెడుతున్నావు? నాకు ఫ్రస్ట్రేట్. ఎందుకు బావ మొత్తం పచ్చ పూలు పెట్టినావు? ఏంది బావ అంత తీసుకున్నావు? ఇప్పుడు మీ ఆయనే పూజ చేస్తారు కదా మని, నేర్చుకో బావ. బోల్రవాడు బావా స్టార్ట్ అయింది. నన్నెందుకు తీస్తున్నా? ఇప్పుడు స్నానం చేసినాక చెయ్యి. ఫ్రెండ్స్, అంటే మామూలుగా ఈ చలికాలము ఇంకా వానాకాలం వస్తే 2-3 రోజులైనా స్నానం చేయడు ఇంట్లో. నేనేం కండిషన్ పెట్టినానంటే, నువ్వు సోమవారము శివ పూజ చేయి ఇంట్లో అని చెప్పిన. సో కండిషన్ అది పెట్టిన. ఈరోజు స్టార్ట్ అయింది. నేను అందుకే అంటే యాక్చువల్ స్నానం గురించి ఏంటంటే నేను చేస్తా రెగ్యులర్ గా. అంత సీన్ లేదు. ఇక్కడ మా అత్తమ్మ ఉంది, మా అత్తమ్మని అడగండి. చెప్పత్తమ్మ మళ్ళీ నేను అబద్ధం చెప్పిన అనుకుంటా. చెప్పు చేస్తాడా? ఈ రోజుకి ఎన్ని రోజులు స్నానం చేయక చెప్పు. సో అట్లా అవుతుంది. అయితే నేను యాక్చువల్ ఎందుకు చేయాలంటే వర్షం పడ్డది నైట్. ఎన్ని రోజులు ఏమో బాగా చల్లగా ఉంది. సో నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉండే. సో అందుకని చెప్పేసి ఆ వర్క్ లో కూర్చొని చేయలేదు. సో ఈరోజు చేస్తున్నాను, స్నానంకి వెళ్తున్నా. నువ్వు స్నానం చేయాలి, కొబ్బరికాయలు కూడా తెచ్చుకున్నా, పూజ చేయాలి. ఈరోజు పూజ ఎందుకు చేయాలని చెప్తున్నా అంటే, ఇంట్లో మనము ఎక్కువ లేడీస్ పూజ చేస్తాం కదా. నేను ఏం విన్నానంటే, ఇంట్లో యజమాని పూజ చేస్తే ఇంటికి మంచిదంట. అయితే మయూకతోనే చేపియాలి. మయూక చిన్నది, నువ్వు యజమాని ఇంటికి నువ్వే పూజ చేయాలి. నేను మమ్మీ ఫ్రెష్ అప్ అయినాక తీయాలి. వెళ్ళు ఇప్పుడు వెళ్ళు. ఆల్రెడీ ఈయన చెయ్యడని చెప్పి కూడా నేను వాటర్ పెట్టిన, వాటర్ ఆగిపోతున్నాయి. సరే నేను బంద్ చేస్తాను. చేసుకొని వచ్చిన తర్వాత చూపి. ఇప్పుడు ఫ్రెష్ అప్ కాలే. ఈమెయితేనేమో కెమెరా ముందు వచ్చేసరికి ఇక లిప్స్టిక్ పెట్టుకొని హెయిర్ అనుకొని వచ్చేదాకా కెమెరా ముందు అంత సీన్ లేదు. వాళ్ళకి తెలుసు ఎట్లా ఉంటానో నేను. వెళ్ళు. స్నానం ఎవరు అనుకున్నారు అసలు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అవేర్నెస్ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే మీ అందరికీ తెలుసు, డాడీకి యాక్సిడెంట్ అయి చాలా డేస్ అయిపోతుంది. యూరినేషన్కి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అంటే ఓన్లీ యాక్సిడెంట్ అయిన వాళ్ళకనే కాదు, సో ఓల్డ్ ఏజ్ ఉన్న ఎవరైనా సరే యూరిన్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది వాళ్ళకి. లైక్ మోకాలు నొప్పులు అండ్ ఎక్సెట్రా వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా యూరిన్ అనేది వాళ్ళకి పాస్ చేయడం వాళ్ళ కంట్రోల్లో ఉండదు అనమాట. బెడ్ మీదనే యూరిన్ పాస్ చేస్తారు. సో ఆ టైంలో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ యూరిన్ వెళ్ళడం అంటే ఫ్రీక్వెంట్గా వెళ్ళడం కాదు, కొంతమందికి దగ్గినా తుమ్మినా కూడా లిటిల్ బిట్గా యూరిన్ అనేది పాస్ అయిపోతుంటుంది. సో వాళ్ళకి అది వాళ్ళ సెన్సేషన్లో ఉండదు కాబట్టి ఏం చెప్పలేరు అనమాట. సో అలాంటి టైంలో అండ్ మా డాడీకి కూడా సో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడు డాక్టర్ అయితే మాకు సజెస్ట్ చేశాడు. అదే కేరిన్ అడల్ట్ డైపర్ ప్యాంట్స్ అనమాట. లైక్ చిన్నపిల్లలు డైపర్స్ ఎట్లా వేసుకుంటారు అండ్ గర్ల్స్ పీరియడ్స్ టైమ్స్లో ప్యాంటీస్ ఎట్లా యూజ్ చేస్తారో ఇవి కూడా అలాంటివే. సో ఇవి యూజ్ చేసినప్పుడు చాలా రిలీఫ్గా ఉంటుంది అండ్ ఈజీ టు వేర్ అని చెప్పేసి కూడా వాళ్ళకి లైక్ అంటే డైపర్ ప్యాంటీస్ వేసుకున్నప్పుడు అండ్ పెద్దవాళ్ళు మళ్ళీ ఇన్నర్స్ వేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళకి అర్థం అయ్యేలాగా చెప్తే సో వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఇవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అండ్ ఇదే అండి కేరిన్ అడల్ట్ డైపర్ ప్యాంట్స్. ఇది యూనిసెక్స్ ప్రోడక్ట్, మెన్ అండ్ ఉమెన్ యూజ్ చేయొచ్చు. 3 డిఫరెంట్ వేరియంట్స్లో వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొటెక్షన్. 10 hours, 12 hours అండ్ అప్ టు 16 hours. మా నాన్న కోసం అయితే 12 hours ది తీసుకున్నాను. 3 డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి, మీడియం, లార్జ్ అండ్ ఎక్సెల్. మీకు కావాల్సిన సైజు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్యాక్ ఆఫ్ 2
10, 20, 30, 60 అండ్ 120 వస్తాయి. మీకు కనిపిస్తుంది కదండి, అండర్వేర్ లాగా వస్తుంది డైపర్. ఇంకా మనం అండర్వేర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వేస్ట్ మేనేజ్, సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ అండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇస్తుంది. కలర్ లైన్స్ ఇండికేట్ చేస్తాయి ఇది ఫ్రంట్ సైడ్ వేసుకోవాలని. కింద వెట్నెస్ ఇండికేటర్ లైన్ ఫేడ్ అయిపోతే డైపర్ చేంజ్ చేయాలి అని అర్థం. దీన్ని డిస్కార్డ్ చేయడం చాలా ఈజీ, 2 టైర్స్ ని చింపేయచ్చు. ఈ మెటీరియల్ సాఫ్ట్ ఫీల్ ఉంటుంది, ఇరిటేషన్ ఉండదు. లోపల సూపర్ అబ్జర్వింగ్ జెల్ ఉంటుంది, లిక్విడ్ ని ఫాస్ట్ గా లాక్ చేస్తుంది అండ్ స్మెల్ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది. ఈ లెట్ కప్ ఫిట్టింగ్స్ బాగుంటాయి అండ్ లీకేజ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. అబ్జర్వెన్సీ టెస్ట్ చేద్దాం. నార్మల్ హ్యూమన్ బ్లాడర్ కెపాసిటీ మెన్ అయితే 700 ml, ఉమెన్ అయితే 500 ml. మనం యూరినేట్ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే బ్లాడర్ లో 150 అండ్ 250 ml అయినప్పుడు యూరినేషన్ ఫీల్ వస్తుంది. 1 డేలో నార్మల్ అడల్ట్స్ అరౌండ్ 6 to 8 టైమ్స్ యూరినేట్ చేస్తారు. అయితే టోటల్ యూరినేట్ అవుట్పుట్ అరౌండ్ 800 to 2000 ml. ఇది వాళ్ళ ఏజ్ అండ్ వాటర్ ఇంటేక్ సంబంధించి ఉంటుంది. ఫస్ట్ టైం 250 ml లిక్విడ్ ని పోస్తున్నాను. చాలా ఫాస్ట్ గా అబ్జర్వింగ్ అయిపోయింది. 2 or 3 minutes లో టిష్యూకి అయితే అస్సలు తడి లేదు. సెకండ్ టైం కూడా 250 ml లిక్విడ్ వేసాను. చాలా ఈజీగా అబ్జర్వింగ్ అయిపోయింది. ఇప్పుడు కూడా టిష్యూకి అసలు కొంచెం కూడా డ్రాప్ కూడా తడి లేదు. థర్డ్ టైం కూడా 250 ml లిక్విడ్ వేసాను. ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది అబ్జర్వింగ్కి. నేనైతే రియల్ టైం పెడుతున్నా, మీకు అర్థం కావాలి అబ్జర్వింగ్ పవర్ అని. 2 or 3 minutes తర్వాత టిష్యూ టెస్ట్ చేద్దాం. ఇప్పుడైతే కొంచెం టిష్యూకి లిక్విడ్ కనిపిస్తుంది. ఆఫ్టర్ 700 ml లిక్విడ్ పోసిన తర్వాత కొంచెం వెట్నెస్ కనిపిస్తుంది. అయినా కూడా నేను 4th టైం 250 ml లిక్విడ్ వేస్తున్నాను. టోటల్ 1000 ml అంటే 1 లీటర్ లిక్విడ్ వేస్తున్నాం మనం డైపర్లో. ఇప్పుడు చూద్దాం ఎంత లిక్విడ్ టిష్యూకి వెట్ అవుతుందో. యా, టిష్యూ వెట్ అయ్యింది అంటే డైపర్ చేంజ్ చేయాలి అని అర్థం. వెనక వెట్నెస్ ఇండికేటర్ లైన్ కూడా ఫేడ్ అయిపోయింది, దీని అర్థం కూడా డైపర్ చేంజ్ చేయాలని. ఇక్కడ టిష్యూస్ చూడండి, 250 ml, 500 ml, 750 ml అండ్ 1000 ml. 1 లీటర్ లిక్విడ్ పోసాక టిష్యూ కండిషన్స్ ఇవి. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా 12 hours లీకేజ్ ప్రొటెక్షన్ డైపర్ తీసుకుంటే ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో అని. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ కొంతమంది అయితే ఇలాంటివి వీడియోస్ చూడడానికి అండ్ షేర్ చేయడానికి కూడా కొంచెం షైగా ఫీల్ అవుతారు. సో అలాంటివి ఏమీ పెట్టుకోకుండా ఒక సోషల్ అవేర్నెస్ వీడియో లాగా వీటిని షేర్ చేయండి. అండ్ కేరిన్ అడల్ట్స్ డైపర్ ప్యాంటీస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో వెంటనే ఆర్డర్ చేసుకోండి. లింక్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, వెబ్సైట్స్లో వెళ్ళి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. బావా, అసలు నా కబోర్డ్లో ఏం చేస్తున్నావు నువ్వు? వీడియో ఎందుకు పెట్టినావు గీడ? కబోర్డ్లో ఏం చేస్తున్నావు? అది ఇట్లా టవాల్ ఉంటుంది కదా మమ్మీ, నువ్వు పూజకే ఇట్లా పంచకట్టు ఇదంతా వేసుకొని ఇంత రెడీ అవ్వాలా? అంటే పూజ చేసినప్పుడు ఇట్లా ఉండాలంట మమ్మీ. సరే నేను ఇస్తా జరు, ఏంటిది అక్కడే ఉంటుంది చూడు. నువ్వేం వెతుకుతున్నావు నాకు అర్థమైంది. టవాల్ గీదాంతకి ఎందుకు తెచ్చినావు మరి? తీసుకో బా. కొన్ని గంట అయిపోయా ఫ్రెండ్స్, అసలు సర్దుడు ఏం సర్దుతున్నాడో ఏమో. అవన్నీ తీయకు బా. ముయ్ కబోర్డ్ ముయ్. నీ బట్టలు ఎందుకు పెడతావు అమ్మకి? నువ్వు కబోర్డ్ ముయ్ బావా ఫస్ట్. సో నేను పూజ చేయబోతున్నాను. సో నాకు అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఏమంటారు మమ్మీ? ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఫస్ట్ నువ్వు మాల అదేసుకో. ఏది మాల? అది ఏడుంది? నేను అది కూడా ఎత్తికిన ఎంతసేపు, ఈ కబోర్డ్లో ఏడ దొరకలేదని ఆగినాను. కొంచెం అదొక్కటి ఎత్తికి పెట్టు మమ్మీ, నేను తొందరగా అది ఇది తీసుకున్నా. బను నడు బావా, ఎంతసేపు నడ. మమ్మీ పూజ చేసినప్పుడు మంచిగా చేయాలి. 12 అవుతుంది. ఇట్లా నైటీలు వేసుకొని నెత్తికి టవాల్ కట్టుకొని అట్లా కాదు, ప్రశాంతంగా మంచి డ్రెస్ వేసుకొని మంచిగా చేయాలి. నువ్వు వెళ్ళు ఫస్ట్. నాకు పూజ గురించి తెలియదు ఫ్రెండ్స్. ఈ మాల చెన్నై నుంచి 2000 పెట్టి తెప్పించుకున్నాడు. రోజు స్నానం చేసేది లేదు, వేసుకునేది లేదు, పూజ చేసేది లేదు. పట్టు. నేను ఇది ఎక్కుతా ఉన్నా, దొరకట్లేదు. అదే మరి పూజ చేయడానికి పోతున్నా. పూలు తీసుకున్నా, కొబ్బరికాయ తీసుకున్నా, ఇవన్నీ కష్టపడి కడిగినాం. నీవా? ఫస్ట్ క్లీన్ చేయదంతా పో. దేవుడు పటాల బావా, ఫస్ట్ దేవుడికి పెట్టిన పువ్వులు అవి తీసేయి. ఒక ప్లేట్లో తీ సపరేట్గా. తీసుకోపో. నీకు చెప్పే బదులు నేను చేసినా అయిపోతుండేది. అంటే ఇది ఓకేనా? పోనాడు. అవును చూడత్తమ్మా. అసలు మమ్మీ నేను చేస్తున్నా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. పూజలో ఉన్నప్పుడు మనసు మనశ్శాంతంగా ఉండాలి. సరే పో. చూసినావా, ఇవన్నీ నేనే ఎత్తుతున్నా. నువ్వే చేయాలి మరి, ఎవరు చేస్తారు? ఏం తీస్తున్నావు బావా నువ్వు? ఆడ చూడు పైన.
కొంచెం మంచిగా చేయి బావా, లేకపోతే బయటకు వచ్చేసేయి. మమ్మీ నేను చేయాలనుకుంటున్నా. అక్కడ పెట్టు కింద సపరేట్గా. వంగవా ప్రెగ్నెంట్ ఇట్లా. ఆ? సరే నెక్స్ట్ మంచి తీసుకో, దేవుడి పటాలు క్లీన్ చేసే సపరేట్ క్లాత్ ఉంటుంది, అది తీసుకో. అన్ని తుడవాలి తీసుకో. మమ్మీ ఈరోజు శివుని పూజగా శివుడిది తుడుద్దాం. అట్లా చెయ్యకు బావా, తీసుకో. మరి ముందే చెప్తే నేను బయట పెడుతున్నా, దూడ్చి పెడుతున్నా. కాదే, వచ్చే సోమవారం నీకంటే ఫస్ట్ నేను లేచి స్నానం చేసి నేను ఇవన్నీ క్లీన్ చేసి పెడతా. సరే అర్థమైంది, నాకు అర్థమైంది. నీకు అమ్మాయిగా ఉట్టింటే చాలా కష్టం. ఈ అమ్మాయిగా ఉట్టింటే ఎట్లనో. తీసుకో కింద పెట్టుకో బావా. తూడ్చినాయి కింద పెట్టుకొని మళ్ళీ ఆ గోడ అంతా తూడ్చి పెట్టు. తూడ్చినాయి కింద పెట్టు, అదంతా తూడ్చి మళ్ళీ దేవుడి పటాలు పెట్టాలి. అయ్యో రామచంద్ర కుర్చీ ఒకటి కుర్చీ మీద కూర్చుంటారా బాబా? ఏదో ఒకటి చేస్తా సైడ్. మరి ఇప్పుడు ఇవి కింద పెట్టు. ఏం కాదు, ఆ టేబుల్ ఉంది కదా. ఓకే, సో మనం కష్టంగా చేయకు బావా, కొంచెం ఇష్టంగా చేసుకో. నాకు ఇష్టంగానే ఉంది, ఇష్టమే కానీ నాకు యాక్చువల్లీ నేను ప్రతి రోజు ఇట్లా పూజ చేయాలని నాకు ఎప్పటి నుంచో గోలు, కానీ చేయడు స్నానం. కానీ ఎందుకు మరి అది నాకు స్నానం ఎందుకు మమ్మీ? స్నానం చేస్తేనే కదా పూజ చేసేది. స్నానం గురించి అని కాదు, నార్మల్గా ఏదో ఒకటి ఇక నాకు నైట్ వర్క్స్ అవి పడి ఇక ఆటోమేటిక్ ఇక మార్నింగ్ లేకపోతే కాదు, ఇక అట్లా అవుతుంది. మమ్మీ ఇట్లా ప్రతిరోజు నిజంగా ఇవన్నీ తుడుస్తారు ఎవరన్నా? తుడుస్తారు, దేవుని పటాలంటే పెట్టినప్పుడు తుడుస్తారు. నేను తుడుస్తా కదా. ఎక్కడ పెట్టినా మమ్మీ పెట్టు బావ, ఎక్కడైనా పర్లే, అటు పెట్టు ఆడు. నాకు హెయిర్ బ్యాండ్ కూడా ఈ మమ్మీ బాగానే కష్టపడు. మమ్మీకి ఇదంతా నువ్వు కడిగి తూడ్చి పెట్టి నన్ను పిలవాలి. సరే నెక్స్ట్ అట్లనే చేస్తలే. నేను అనుకున్నా ఇక వచ్చి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి మొక్కాలని. అంత ఈజీగా వెళ్ళిపోదామని అనుకున్నావు. అట్లయితే నాకే పుణ్యం వస్తుంది, నీకెందుకు వస్తుంది? బయటికన్నా బావా వెంకటేశ్వర స్వామిని మూసేసినావు బావా. గణపతిని కింద పెట్టు. గ్యాప్ ఎవరు ఏమన్నారు బావా? కింద పట్టాల కింద బావా, కింద లైన్ గా పెట్టు. జరుపు అవి, ఇది కూడా జరుపు. తల్లే ఇది కిందనే, అక్కడ ఇవి జరుపు. నేను స్నానం చేయలే బావా, అందుకే డైలీ స్నానం చేయాలి. ఎల్లు, నీకు అనవసరంగా చెప్పినా నేను. అమ్మ నవ్వుతూనే ఉంది. అంటే ఏ దేవుని పెట్టాలి అని అంటున్నా. ఇప్పుడు పెట్టు, పువ్వులు పెట్టు ఇప్పుడు. ఓకేనా? ఓం నమో శివాయ. పొద్దు నుంచి పాట నడుస్తుంది ఇంట్లో. మొత్తం పెట్టాలా పూలు? మొత్తం పెట్టకు బావా, నాకు కొంచెం రేపు బావా. పువ్వులెందుకు బోర్లా పెడుతున్నావు? మమ్మీ దేవుడికి పూలు ఎట్లా పెట్టినా మంచిగా పెట్టు నువ్వు ఫస్ట్. ఏది పడ్డది ఆడ దూడు కింద. అదే నేను ఇట్లా పెడితే ఇట్లా పడ్డది మమ్మీ. దానికి అక్కడ పెట్టు వెంకటేశ్వర్ల స్వామికి అనుకో, అక్కడ పెట్టు బావా ప్లీజ్. నాకు ఫ్రస్ట్రేట్ అనుకుంటా జై. దేవుళ్ళకి పెట్టిన తర్వాత పెట్టుకోవాలి. అట్లా పెట్టు. ఫోటో ఫ్రేమ్ మధ్యలో పెట్టు. ఎందుకు బావ మొత్తం పచ్చ పూలు పెట్టినావు. అందులో రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి. కొంచెం మంచిగా పెట్టరాదు బావా. కృష్ణ ఫోటో ఎందుకు అక్కడ పెట్టినావు? దేవుడి ఆడ ప్లేస్ ఉంది కదా. వెనుక సత్యనారాయణ స్వామి కనిపిస్తున్నారా?
మమ్మీ నేను చెయ్యాలా వద్దా? నేను మంచిగా పెట్టు బావ, లేకపోతే నేను స్నానం చేసి వస్తా. ఉండు బావ, నువ్వేం చేయకు బావ, నేను స్నానం చేసి వస్తావు. వద్దు ఉండు బావా, వద్దులే నేను చేస్తాను. చెప్పు నెక్స్ట్ నెక్స్ట్ ఏంది? లక్ష్మీదేవికి రోజ్ ఫ్లవర్స్ అంటే ఇష్టం. ఒక్క రోజ్ ఫ్లవర్ అన్న పెట్టినావా బావాడ? సత్యనారాయణ స్వామికి నెక్స్ట్ ఏంది? పైన పెడతారు బావా, కింద 2 పడేసినావు. వద్దు బావా, ఒక్క నిమిషం వెయిట్ చేయి, నేను 5 minutesలో వస్తా. ఫ్రెండ్స్ యాక్చువల్ నేను చేద్దాం అనుకుంటున్నా, కానీ చిన్ని వద్దు నువ్వు ఆపేసి చాలీగా నేను వచ్చి చేసుకుంటా అన్నది. సో అందుకని ఆగిన. నాకు చేయాలని నిజంగా ఇంట్రెస్ట్, కానీ కరెక్ట్ తెలియదు, ప్రాసెస్ తెలియదు. సో అందుకని జస్ట్ ఇట్లా అంతే. సో ఇగో ఇంట్లో ఓం నమః శివాయ నడుస్తూ ఉంది. మమ్మీ పూజ చేసేటప్పుడు కోపంగా ఉండొద్దు అట్లా. కోపంగా ఏం చేయను. మరి నాకు ప్రాసెస్ తెలియదు కదా, నువ్వేమో ఇట్లా పెట్టినావు ముఖం అంతా. అయ్యో కోపంగా ఇంకా నాకే ప్రశాంతంగా నేను అదేదో నేనే అప్పుడు చేసుకుంటే అయిపోతుంది. సరే ఓకే, నెక్స్ట్ వీక్ నేను చేసి ఇప్పుడు చూస్తే నాకు అర్థమైపోతుంది. ఏమో తెలియదు మరి, కానీ అదే ఈయనకు ఉండలేక చెప్పినాను అనుకుంటుందా మరి. ఇప్పుడు చూస్తాం మమ్మీ, పర్ఫెక్ట్గా చూస్తా. నెక్స్ట్ వీక్ నుంచి నేనే చేస్తా. చెప్పాలి నాకు, చెప్తలేదు. ఇప్పుడు నాకు ఇక్కడ ఉండి చెప్పు మమ్మీ, నేను చేస్తా. నేను కూడా ఉంటా లోపల. నీళ్ళు కూడా తెచ్చుకోవాలా? మరి నాకు ఇవన్నీ ఇక్కడ వాటరు అన్నీ A to Z ఇక్కడ రెడీగా ఉంటే నేను దన్న ఏమన్నా చేయగలుగుతా. నువ్వే పెట్టాలి దీపం రా. సరే కూర్చో. కింద కూర్చోవాలా? చైర్ తెచ్చానా? చేరెందుకమ్మా, కూర్చో ఊరికే. ఓకే వస్తున్నా. నువ్వెందుకు నవ్వుతున్నావు? చాలా అర్ధ గంట పని ఉన్నప్పుడు కిందెందుకు కూర్చేసుకొని కూర్చుందామని నేను అంత ఏంది బావా నువ్వు? అది జరుగు మమ్మీ. లేవంటుంది, కూర్చో అన్నది, మళ్ళీ లేవంటుంది. ముందే చెప్తే నిలబడతాగా మమ్మీ. ఇది కొంచెం ప్లేట్ది. ఫస్ట్ అన్ని పటాలకి గంధం బొట్టు పెట్టు. ఏంది బాబు అంత తీసుకున్నావు? ఇట్లా అంటే వస్తుంది బాబా. ఇట్లా అంటే వస్తుంది. అది కాలకడ చెంబుది మమ్మీ, కాలకాడ ఉండొద్దు. దేవుళ్ళకి పెట్టిన తర్వాత నువ్వు పెట్టు. కాదు బొట్టు కూడా ఏడ పెడతాడు చూడు మళ్ళా. మంచిగా పెట్టు. కళ్ళకేనా ఇక్కడే. ఇక్కడ దీపాలకు కూడా పెట్టు బాబా. కింద లక్ష్మీదేవి మంచిగా పెట్టు. దానిపైన మళ్ళీ కుంకుమ పెట్టాలి. దా సంతోష. ఏమైంది? ఎందుకు కొడతారు కదా గంట. ఇప్పుడు నేను చేయాలా వద్దా? చేయమంటారు, చేస్తేనేమో మధ్యలో జాయిన్ అయ్యి. కొబ్బరికాయ కొడుతున్నా. కాదు అది బెల్లు, అయ్యండి అది కొట్టు. మమ్మీ ఒకసారి ఇటు వచ్చి ఇట్రా మమ్మీ. ఇటు వచ్చిపో. అట్లా చేస్తారా బాబా? నువ్వు బయటికి వెళ్ళు ఫస్ట్. ఏమైంది? చెత్త అంతా లోపల వేసిండు చూడు. అరే కొబ్బరికాయ మమ్మీ పవిత్రము, ఈడబడితే ఏమైతుంది? మళ్ళీ తీసి సైడ్ పెడదాము. నీకు చెప్పాను బాబా నేను ఇంకా. దేవుడా, ఇప్పుడు ఈ గంట కొడితే గంట వద్దు అన్నది, ఇప్పుడు కొబ్బరికాయ పొట్టు తీసినా ఇది వద్దాను. నేను
పూజ ఎందుకు చేయాలి ఇంకా మొత్తం నువ్వే చేసినాక. కాదు ఇక చూడండి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది బయట. ఇప్పుడు మీ ఆయనే పూజ చేస్తారు కదా మని నేర్చుకో బావ. నాకు నేర్పిస్తుంది గంట నుంచి. అగరబత్తులు తెమ్మంటే మర్చిపోయొచ్చు. ఫాస్ట్ చేయాలి. గంట నుంచి చేస్తున్నావు మరి నువ్వు. ఎక్కడ గంట ఎక్కడ పట్టు పెట్టు హారతి ఫస్ట్ అన్నీ అంటియాలి. అన్నంటి ఓకే హిందీ వరకు దిప్పు బావా, హిందీ వరకు దిప్పు బావా. దేవునికి మొక్కుతుందా భర్తకు మొక్కుతుందా? ఇప్పుడు ఇవి ఎట్లా మమ్మీ? ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి క్లోజా? అసలు ఎలాగినా గడుపుకుంటూ వచ్చి గడపాలి. కాయ దాంతోనే కొడతాడు అయితే బోలవాడు. ఏమమ్మా అరే అది ఇట్లా కొడతారు కదమ్మా పూజలా, గంట కొట్టరు దేవునికి. కంప్లీటా? కాయ కొట్టిండు ఇంకా మళ్ళీ బెల్ల అది బావా ఇంకా రారే బయటికి. మొక్కు నన్ను క్షమించు దేవుడా, నేను ఇట్లా చేసిన. ఇలా ఫస్ట్ టైమా? ఫస్ట్ టైము మంచిగా క్షమించి నేర్చుకుంటున్నాను మొక్కు. అవును మమ్మీ, ఇప్పుడు తులసి మొక్క కాడ కూడా నేనే పెట్టాలా దీపాలు? అది నేను పెట్టుకుంటా. నువ్వా?